భారతదేశం ఈ మాట వినగానే మన కళ్ల ముందు రెండు చిత్రాలు మెదులుతాయి. ఒకటి ఆకాశాన్ని తాకే భవనాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్, మెట్రో రైళ్లతో పరిగెడుతున్న హైటెక్ సిటీలు. రెండు పచ్చని పొలాలు, చెరువు గట్లు, స్వచ్ఛమైన గాలితో ప్రశాంతంగా ఉండే పల్లెటూర్లు. మన దేశం అభివృద్ధి చెందుతోంది అని ఎవరైనా అంటే వెంటనే మన బుర్రలోకి వచ్చేది ఆ సిటీలే. నగరాల్లో చదువుకున్న కుర్రాళ్లే దేశాన్ని మారుస్తారని, వాళ్లకే ఎక్కువ టాలెంట్ ఉంటుందని మనం బలంగా ఫిక్స్ అయిపోయాం. కానీ నిజంగా అభివృద్ధి అంటే కేవలం కొన్ని నగరాలు బాగుపడటమేనా? ద గ్రౌండ్ రియాలిటీ అడ్వాంటేజ్. సిటీల్లో పెరిగే పిల్లలకు అన్ని ఈజీగా దొరికేస్తాయి, కానీ పల్లెటూరి కుర్రాడికి జీవితం అంటే ఏంటో చాలా దగ్గరగా తెలుస్తుంది. కరెంటు కోతలు, నీళ్ల కష్టాలు, సరైన రోడ్లు లేకపోవడం, రైతులు పడే బాధలు, ఇవన్నీ వాడు పుస్తకాల్లో చదివి తెలుసుకోడు. రోజు కళ్లతో చూస్తాడు, అనుభవిస్తాడు. మీరే ఊహించుకోండి, నగరాల్లో చదువుకునే యువతకు ప్రపంచ స్థాయి జ్ఞానం, టెక్నాలజీపై మంచి పట్టు ఉంటే, పల్లెటూరి యువతకు గ్రౌండ్ లెవెల్ సమస్యల మీద నేరుగా ప్రాక్టికల్ అనుభవం ఉంటుంది. ఈ రెండు వేరు ఆలోచన విధానాలు ఏ సమస్యకైనా పరిష్కారం వెతకడంలో చాలా డిఫరెన్స్ చూపిస్తాయి. ఈ గ్రౌండ్ రియాలిటీ పల్లెటూరి యువతకు ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. పల్లెల్లో ప్రతి చిన్నదానికి పోరాడాలి. ఆ పోరాటమే వాళ్లలో ఏ కష్టాన్నైనా తట్టుకునే శక్తిని పెంచుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్నది సాధించే మొండి పట్టుదలను ఇస్తుంది. రేపు మన దేశానికి కావాల్సింది కూడా ఇలాంటి రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వర్సే కదా. ద రూరల్ డిజిటల్ రెవల్యూషన్. ఒకప్పుడు పల్లెటూరికి సిటీకి మధ్య చదువులో, టెక్నాలజీలో చాలా గ్యాప్ ఉండేది. పల్లెటూరి కుర్రాడి కలలు వాడి ఊరి పొలిమేరల వరకే ఉండేవి. కానీ ఎప్పుడైతే ప్రతి చేతిలోకి స్మార్ట్ ఫోన్, జియో లాంటి చౌకైన ఇంటర్నెట్ వచ్చాయో సీన్ మొత్తం మారిపోయింది. ఆ గ్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఒక మారుమూల పల్లెటూరిలో చెట్టు కింద కూర్చున్న కుర్రాడు కూడా న్యూయార్క్ లో ఉన్నోడు చూసే యూట్యూబ్ కోడింగ్ క్లాసులే చూస్తున్నాడు. ఆన్లైన్ లో స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. ఈ రోజుల్లో పల్లెటూరి కుర్రాళ్లు ఫైవర్, అప్ వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అమెరికా వాళ్ళకి ఇక్కడి నుంచే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశయాలకు ఇంటర్నెట్ అనే రెక్కలొచ్చాయి. వాళ్ళ దగ్గర పల్లెటూరి అనుభవం ఉంది, దానికి ఇప్పుడు గ్లోబల్ నాలెడ్జ్ తోడైంది. ఈ డెడ్లీ కాంబినేషన్ రేపు అద్భుతాలు సృష్టిస్తోంది. రా టాలెంట్ అండ్ హిడెన్ ఛాంపియన్స్. మన దేశం తరపున ఒలింపిక్స్ లో మెడల్స్ తెచ్చిన వాళ్ళని గాని, గొప్ప క్రికెటర్లను గాని గమనించండి. నీరజ్ చోప్రా, ఎంఎస్ ధోని, హిమా దాస్, ఇలా ఎంతో మంది స్టార్స్ మెట్రో సిటీల నుంచి రాలేదు. టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి, మారుమూలల పల్లెల నుంచి వచ్చిన వాళ్లే. ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ తక్కువ. ఒక లక్ష్యం పెట్టుకుంటే ప్రాణం పెట్టి కష్టపడే మొండితనం ఎక్కువ. శారీరకంగా, మానసికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆ మట్టితో ఉన్న బంధమే వాళ్లను అంత ఎత్తుకు తీసుకెళ్తోంది. ఒకప్పుడు పల్లెటూరి కుర్రాడు డిగ్రీ అవ్వగానే సూట్ కేస్ సర్దుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలకు పోయేవాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దీన్నే రివర్స్ మైగ్రేషన్ అంటున్నారు. నగరాల్లో చదువుకుని 4 ఏళ్లు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ తో తిరిగి సొంతూరికి వెళ్లి స్టార్టప్లు పెడుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జోహో కంపెనీ. శ్రీధర్ వేంబు గారు అమెరికా లాంటి దేశాలను వదిలేసి తమిళనాడులోని తెన్కాశి అనే ఒక చిన్న ఊర్లో వేల కోట్ల సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. అలాగే వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తూ అగ్రిటెక్ స్టార్టప్లు వస్తున్నాయి. ఊర్లో పండే పంటలకు అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నారు. దీని వల్ల నగరాలపై జనాభా భారం తగ్గుతుంది. పల్లెల్లో లోకల్ కుర్రాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా బలోపేతమయ్యేది ఇక్కడే. చివరిగా, ఒక మనిషిగా మనల్ని నిలబెట్టేది మన సంస్కృతి, మానవ సంబంధాలు. సిటీల్లో పక్కింట్లో ఎవరుంటారో కూడా తెలియని పరిస్థితి. కానీ పల్లెటూర్లలో అలా కాదు. ఊరంతా ఒకటే కుటుంబంలా ఉంటారు. ఒకరి కష్టంలో ఒకరు సాయం చేసుకుంటారు. పెద్దలను గౌరవించడం, సాటి మనిషికి సాయం చేయడం వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. ఈ సామాజిక బాధ్యతే రేపు వాళ్ళు ఒక లీడర్ గా, ఒక కంపెనీ సీఈఓగా ఎదిగినప్పుడు మనుషులకు విలువనిచ్చేలా చేస్తోంది. సమాజం పట్ల జవాబుదారీతనంతో ఉండేలా చేస్తోంది. ఈ విశ్లేషణలో మా ఉద్దేశం సిటీ యువతను తక్కువ చేయడం కాదు. వాళ్ళ దగ్గర గ్లోబల్ ఎక్స్పోజర్, అద్భుతమైన కార్పొరేట్ స్కిల్స్, కొత్త ఆలోచనలు ఉన్నాయి. అవి దేశానికి చాలా అవసరం. కానీ ఇన్నాళ్లు మనం తక్కువ అంచనా వేసిన పల్లెటూరు యువతలో కష్టం విలువ తెలిసిన గుండె ఉంది, మట్టి వాసన తెలిసిన అనుభవం ఉంది. ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని ఏలేయగల సత్తా కూడా
వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, కానీ అసలైన భారతదేశం మన పల్లెటూర్లలోనే ఉంది. ఆ పల్లెటూరు యువత గనక మనసు పెడితే ఇండియా రేపు ప్రపంచాన్నే శాసిస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ వీడియో చూస్తున్న మీరు పల్లెటూరు నుంచా లేక పట్నం నుంచా? మీ అనుభవాలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ లాజిక్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.